యాదగిరిగుట్టలో ప్రజలు నమ్మి తాకట్టు పెట్టిన బంగారం వెండి ఆభరణాలతో పాటు డబ్బులతో ఉడాయించిన జై భవానీ జ్యువెలర్స్ యాజమానిని శుక్రవారం నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 1 కేజీ 155 గ్రాముల బంగారం, 1 కేజీ 946 గ్రాముల బంగారం హైదరాబాద్ అన్నోజిగూడ సౌత్ ఇండియా బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. యాదగిరిగుట్టలో ప్రజలు నమ్మి తాకట్టు పెట్టిన బంగారం వెండి ఆభరణాలతో పాటు డబ్బులతో ఉడాయించిన జై భవానీ జ్యువెలర్స్ యాజమానిని శుక్రవారం నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1 కేజీ 185 గ్రాముల బంగారం, 1 కేజీ 946 గ్రాముల బంగారం హైదరాబాద్ అన్నోజిగూడ సౌత్ ఇండియా బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు గుర్తించిన పోలీసులు 64 కేజీల 620 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేశారు. నిందితుల కారును కూడా సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జనవరి 24, 2025 రోజున ఈ యాదగిరిగుట్టలో మనం ఒక క్రైమ్ నెంబర్ 26/25 అనే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది చీటింగ్ కేసు. దీంట్లో ఏంటంటే జై భవానీ జ్యువెలర్స్ వాళ్ళు జితేందర్ లాల్ అండ్ మధురామ్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళకి పాన్ బ్రోకర్ లైసెన్స్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా పబ్లిక్కి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని కుదరబెట్టుకొని వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వడ్డీకి ఇస్తుంటారు. తిరిగి ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాంకులలో ఇంకా దానికన్నా తక్కువ వడ్డీకి తనఖా పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఇట్లా వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. అయితే వీళ్ళు ఇటు వ్యాపారాన్ని గత 5 years నుంచి చేస్తున్నారు. అయితే రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే చాలా బంగారం అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 kg బంగారాన్ని తీసుకొని వాళ్ళు షాపుల నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి బాధితులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
ఇట్టి కేసు పైన మా మా పోలీసు వారు ఒక 2 బృందాలుగా విడిపోయి ఈ రాజస్థాన్ మరియు మహారాష్ట్ర, ఈ చెన్నై ఈ ఏరియాలలో అప్పటి నుంచి విస్తృతంగా మనం సెర్చ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు వాళ్ళకి సంబంధించింది. అయితే నిన్న మనకి అంటే నిన్న అనగా ఇప్పుడు మనకి డేట్ 26th రోజున నిన్న మనకి మధ్యాహ్నం సమయంలో వాళ్ళు చెన్నైలో వాళ్ళ బంధువుల దగ్గర బంగారం ఉందని ఆ బంగారం తీసుకొని వాళ్ళు మహారాష్ట్రలోని పూణేకి వెళ్ళి అక్కడ కొత్తగా ఒక షాప్ పెట్టుకొని వ్యాపారం